నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. భారతదేశంలో ఒక విధి విధానమైనటువంటి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువడడం జరిగింది. అది ఏంటో కాదు, బిల్కిస్ బానో కేసు. నిజంగా మహిళలందరికీ కూడా ఇది ఎంతో బాధాకరమైనటువంటి కేసు. ఎంతో మంది మేధావులు, ఎంతో మంది విషయం తెలిసిన వారు, దీన్ని పరిశీలిస్తున్న వారు కూడా కావచ్చు, ఈ కేసులో నిమగ్నమైన వాళ్ళు కావచ్చు, దీని మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉంది. ఏదైతే బిల్కిస్ బానో కేసు ఉందో దాని మీద ఇంతకు ముందు కోర్టు ఏం చెప్పిందంటే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జనవరిలో ఆ కేసు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్ప్రవర్తన కింద విడుదల చేయడం జరిగింది. అలా చేసి వాళ్ళనేదో పరమ వీర చక్ర, ఏదైతే దేశం కోసం త్యాగం చేసిన భారత రత్నాలు ఇచ్చే విధంగా వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది బంతి పూల దండలేసి బొట్లు పెట్టి వీర తిలకాలు దిద్ది సన్మానాలు చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే, గోద్రా అల్లర్లు మీకు తెలిసే ఉంటాయి. ఇంతకు ముందు జరిగినటువంటి విషయం, ఆ 2002లో జరిగినటువంటి ఆ గోద్రా అల్లర్లలో ఇప్పుడున్నటువంటి ఈ బిల్కిస్ బానో ఏ సంబంధము లేని వ్యక్తి. జరుగుతున్నటువంటి అల్లర్లలో తాళలేక అక్కడ అల్లర్లకు భయపడి కుటుంబంతో సహా పారిపోతున్నప్పుడు, ఆమె 5 నెలల గర్భిణీతో ఉన్నప్పుడు కొంతమంది సామూహిక అత్యాచారానికి ఆమె మీద పాల్పడి కుటుంబాన్ని మొత్తం కూడా ఊచకోత కోయడం జరిగింది. ఆమె చుట్టూ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల శవాలను ఉంచుకొని మధ్యలో ఆమె ఒక విలవిలలాడుతూ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి, దానిని వాళ్ళు పట్టించుకోకపోతే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు తీసినటువంటి ఫోటోల ఆధారంగా కేసు నమోదు చేయాల్సి వస్తే కేసు నమోదయ్యి ఆమె అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 15 సంవత్సరాలుగా కూడా న్యాయం కోసం పోరాడుతూ ఉంది. న్యాయం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు ఇంత అన్యాయం జరిగితే భారతదేశంలో ఒక మహిళని ఎలా గౌరవిస్తామో మనకు తెలుసు. దేవతతో సమానంగా పూజిస్తూ ఉన్నారు. మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేది ఈరోజు పెద్దపీట వేస్తాం భారతదేశంలో. అది మన సంప్రదాయంలో ఉన్నటువంటి, మనం ధర్మబద్ధంగా చేసేటువంటి పని. కానీ బిల్కిస్ బానో కూడా ఒక మహిళనే, కాకపోతే ఆమె ఒక ముస్లిం మహిళ. కానీ ఆమెకు జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి ఘటన ఏదైతే ఉందో, అందరూ కూడా మహిళా లోకం అనేది ఇప్పుడు విచారణకు గురి కావాల్సినటువంటి విషయం. అది అంత జరిగినప్పటికీ కూడా వాళ్ళని గుజరాత్ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సత్ప్రవర్తన కింద అసలు దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ కమిటీ మెంబర్లలో ఎంతమంది ఏ డెసిగ్నేషన్తో ఉన్నారో మనం పరిశీలించవలసినటువంటి విషయం. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఈ కేసు గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఎంతో మనకు దాని మీద వెలువడినట్టు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఇచ్చిన సిఫారసు ఆధారంగా కూడా మనకు తెలిసినటువంటి విషయం. జరిగిందని తెలిసి, అన్యాయం అని తెలిసి వాళ్ళని విడుదల చేసి, వాళ్ళకు ఒక సన్మానాలు చేసి, వాళ్ళను ఊరేగించి ఇవన్నీ చేయడం జరిగింది. దానిని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో గారు కావచ్చు, మాజీ పార్లమెంటేరియన్ ఎంపీ మోయిత్రా గారు కావచ్చు, వీళ్ళందరూ సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఇప్పుడు సంచలన తీర్పు ఏమిచ్చిందంటే, వాళ్ళు 2 వారాల్లోగా జైలుకి వెళ్ళి తీరాలి. వాళ్ళు చేసినటువంటి ఘోరం అనేది అది చట్టబద్ధంగా కూడా ప్రూవ్ అయిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు జైలుకు వెళ్ళడానికి 2 వారాల టైం అనేది ఇవ్వడం జరిగింది. దీనికి పోలీసుల పనితీరును, న్యాయం పట్ల ఆమెకున్నటువంటి నమ్మకానికి మనం హర్షించదగినటువంటి విషయం. 15 సంవత్సరాల తర్వాత ఒక భారతీయ మహిళ అంత ఘోరంగా నష్టపోయి, ఒక కుటుంబాన్ని కోల్పోయి, పిల్లలను కోల్పోయి, ఒక తల్లిగా, ఒక చెల్లిగా ఆమె పడ్డటువంటి వేదన అంతా ఇంత కాదు. ఒక ఆడపిల్లలుగా, మీకు అబ్బాయిలు మగవాళ్ళు కూడా వాళ్లకు తల్లి చెల్లి అందరు ఉంటారు. అన్ని బంధాలు ఉన్న వాళ్ళుగా ఆలోచిస్తే ఆమె పడ్డటువంటి మానసిక క్షోభ అంతా ఇంత కాదు. ఆ ఘటనకి, ఆ గోద్రా అల్లర్లకి కావచ్చు, ఆమెకు కావచ్చు ఏ సంబంధం లేదు. ఒక సాధారణ మహిళకు జరిగినటువంటి ఆ విషయం భారతీయ సమాజం అంతా కూడా ఈరోజు తలదించుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదు. వాళ్ళు విడుదలైతే ఎక్కడా కూడా ఎందుకు బిల్కిస్ బానో కేసులో ఎందుకు వాళ్ళని విడుదల చేశారు, వాళ్ళు చేసినటువంటి ఎంత ఘోరమైన తప్పిదం అంటే, ఏదైతే కమిటీ వేశారో అందులో ఉన్నటువంటి గోద్రా ఎమ్మెల్యే గారు, వారు కూడా అందులో మెంబర్గా ఉన్నారు. వాళ్ళని ఒక మీడియా పర్సన్ అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నిజంగా ఆ కేసు జరిగినప్పుడు నేను లేను, కాకపోతే ఎందుకు నమ్మాల్సి వస్తుంది అని అంటే, వాళ్ళు సత్ప్రవర్తన అంటే అందులో ఉన్నటువంటి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారని సమాధానం చెప్పడం జరిగింది. నిజంగా మనం ఆలోచించుకుందాం, ఇక్కడ పార్టీల పరంగా కాదు, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరిని దూషించే ఉద్దేశం నాకైతే లేదు, ఎవరికీ లేదు ఇక్కడ. కానీ మనిషిగా, మానవత్వం ఉన్న వాళ్ళుగా ఆలోచిస్తే, ఒక సామాజిక వర్గం పరంగా ఆలోచించేటువంటి ఘటన అనేది ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తున్నారా? ఆ విషయం జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు మీకు తెలియకపోతే కమిటీలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటిది? అసలు ఆ కమిటీని పెట్టిన కమిటీ మెంబర్లలో ఉన్నటువంటి మెంబర్స్కి అర్హత ఉందా లేదా అనేది ఎందుకు విచారించలేదు?
ఎందుకు దీన్ని ఇంత లైట్ తీసుకున్నారు? ఈ రోజు ఆమె సవాల్ చేయకపోయి ఉంటే, బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేయకపోయి ఉంటే, ఆ ఎంపీ గారు మొయిత్రా గారు అక్కడ సవాల్ చేయకపోయి ఉంటే ఆమె పరిస్థితి ఏంటిది? భారతదేశంలో జరిగినటువంటి ఈ అఘాయిత్యానికి నిజంగా సమాజం కూడా మానవత్వం ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియట్లేదు. దిశ ఘటనలో కావచ్చు, నిర్భయ ఘటనలో కావచ్చు, ప్రజాస్పందన అనేది కోకొల్లలుగా ప్రజాస్పందన వచ్చింది. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన చర్యలు తీసుకునే వరకు కూడా ప్రజలంతా కూడా, సమాజం అంతా కూడా ఏకదాటిపై నిలిచింది. మరి బిల్కిస్ బానో కేసులో ఎందుకు ప్రజాస్పందన లేదు? ఇప్పటికీ ఇది హర్షించదగ్గ విషయం అని ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎవరు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేయలేదు. ఆ రోజు వాళ్ళని నిందితులను విడిచిపెట్టిన రోజు కూడా ఎవరు ముందుకొచ్చి ఇది అన్యాయం అని చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకు? ఒక సామాజిక వర్గపరంగానో, ఒక మత విభేద విద్వేషాలకు లోను కాకుండా మనుషులుగా, మానవత్వం ఉన్న వాళ్ళుగా ఆలోచన చేయండి ఇప్పటికైనా. ఇదైతే ఇప్పటికీ కూడా భారతదేశ న్యాయ వ్యవస్థ పైన ఎవరైతే నమ్మకం కోల్పోకుండా ఉన్నారో వాళ్ళకు ఒక బాసటనిచ్చిన తీర్పుగా కూడా ఇది వ్యక్తం అవుతా ఉన్నది. బిల్కిస్ బానో గారు కావచ్చు, సవాల్ చేసినటువంటి ఎంపీ గారు కావచ్చు, ఎవరైతే ప్రజా సమాజం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా హర్షించదగినటువంటి విషయం. న్యాయ వ్యవస్థ ఇలానే ముందుకెళ్ళాలి. నిందితులు ఏనాటికైనా కూడా బయటికి పెరోల్ మీద వచ్చి తిరిగేటువంటి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వకుండా తప్పును తప్పుగానే వేలెత్తి చూపండి. దీనిని నిలబడి ఇలా కెమెరా ముందు చెప్తున్న వాళ్ళ మీద విమర్శలు గుప్పించడం కాకుండా ప్రజాస్పందనను మీరు ఏకదాటిపైకి వచ్చి ఇక్కడ నిలుచుంటే, స్టాండ్ తీసుకుంటే ఈ కేసు ఇన్ని సంవత్సరాలు ఆమె న్యాయం కోసం ఒక మహిళగా ఇప్పటికీ కూడా ఆమె అడ్రస్ ఎవరికి తెలియదు. 20 సంవత్సరాల నుంచి ఆమె అజ్ఞాతంగా బతుకుతుంది. అలాంటి పరిస్థితి రాదు. అలాంటి పరిస్థితి రాకుండా కూడా సమాజం ఇప్పటికైనా మేల్కోవాలని కోరుతా ఉన్నాం.